ఏసీజెడ్ చుట్టూ కూటమి ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందని వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏసీజెడ్ భూములను జగన్ ప్రభుత్వం తిరిగి రైతులకు అప్పగించడం పెద్ద తప్పుగా చూపిస్తున్నారు. 2003లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొండంగి మండలంలో కొంత భూమి ఏపీ ఐఐసీకి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంత భూసేకరణ చేశారని, అప్పుడు రైతులు ఆందోళన చేయడం జరిగిందని తెలిపారు. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఏరువాక సాగించి రైతులకు భూములు తిరిగి ఇచ్చేశారని చెప్పడం జరిగిందన్నారు. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఐసీజెడ్ ను ఇంకా బలోపేతం చేయడానికి సన్నాహాలు చేయడం జరిగిందన్నారు. 1397 ఎకరాల అసైన్డ్ భూమిని ఏపీ ఐఐసీ ఇవ్వడానికి కుదరదని అధికారులు చెప్పినా వినకుండా ఏపీ ఐఐసీకు అప్పగించారని తెలిపారు. ఇందులో 550 ఎకరాల దివీస్ కు కేటాయించారని తెలిపారు. భూములు ఇవ్వడానికి ఎదురు తిరిగిన రైతులపై లాఠీచార్జ్ చేశారని, కొంతమంది రైతులను అరెస్ట్ చేసి వారితో జైల్లో బాత్రూంలు కడిగించారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక రైతుల దగ్గర ఉన్న భూములు రైతులకు తిరిగి ఇచ్చేశామని పిఠాపురం సభలో జగన్మోహన్ రెడ్డి మాటిచ్చారని తెలిపారు. సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఇవాళకి రైతు కష్టం పోని అనుకుందాము. 2005లో 3 లక్షలు ఇచ్చి 2017-18లో కూడా 3 లక్షలైనా దాని రేటు. మీరు ఇచ్చిన ఎస్ఐన్ ల్యాండ్లు ఇవన్నీ కూడా ఎస్సీజెడ్లకి కట్టబెట్టిన ల్యాండ్కి 3 లక్షలకే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేస్తుందా? అధికారులు వద్దన్నా అంటే ప్రజలకి ఇవేం తెలియదు. మీరు ఏదో సెన్సేషన్ కోసం మధ్యలో ఏదో ఒక విషయాలు తీసుకొస్తారు. మళ్ళీ కాకినాడ డీప్ సీ వాటర్ పోర్ట్ గురించి ఈ మధ్యకాలంలో మళ్ళీ పెద్ద ఎత్తున చూస్తూ ఉన్నాం. ఆశ్చర్యం వేస్తుంది నాకైతే. ఒక 2 కార్పొరేట్ కంపెనీల వ్యవహారాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెడుతున్నారు. ఈ రాష్ట్రంలో కార్పొరేట్ కంపెనీస్ వాటాలు అమ్ముకున్న సంఘటనలు ఎక్కడ జరగలే. ఏ కంపెనీలు వాటాలు అమ్ముకోలేదా? షేర్లు అమ్ముకోలేదా? షేర్లు బదలాయింపులు జరగలే. ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు ఇలాంటి లావాదేవీలు జరిగిన సంఘటనలు మీకు తెలీదా? నేను ఒకటి అడుగుతున్నా. ఓకే, బెదిరించి తీసుకున్నారని అంటున్నారు. బెదిరించి తీసుకుంటే మొత్తం తీసేసుకోవాలిగా. 41% తీసుకుని మిగతా ఇవాళకి యాజమాన్య హక్కులు ఎవరి చేతిలో ఉన్నాయి? కేవీరావు గారి చేతిలోనే కదా. పోర్టు వాళ్ళే నడుపుతున్నారుగా. పోనీ బెదిరించారు వాటాలు ఇమ్మనమని. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందిగా. మీరు ఎందుకు కంప్లైంట్ చేయలేదు ఆ రోజు? దీన్ని కొంచెం లోతుకి వెళ్దాం. 1999లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 97 ఆ ప్రాంతం నుంచి ఇక్కడ కాకినాడలో ఒక పోర్టు కట్టాలి అని చెప్పి ఏడీబీ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చి సుమారు 380-90 కోట్ల రూపాయలు ఒక పోర్టు కట్టారు. ప్రభుత్వమే కట్టింది. పూర్తిగా పెట్టుబడి రూపాయితో సహా ప్రభుత్వందే కట్టి ఆ పోర్టు కట్టినప్పటి నుంచి నిర్వహణ ఇవ్వడానికి మలేషియా, సింగపూర్ నుంచి కొన్ని కంపెనీలు దింపి, దాంట్లో ఇక్కడ ఉన్న ఒక తెలుగుదేశం పార్టీకి మరి కావాల్సిన వాడో లేదా అక్కర్లేనివాడో నాకు తెలియదు, కానీ ఈ కేవీరావు గారు అని ఆయన కూడా తీసుకొచ్చి పార్ట్నర్షిప్ చేసి జాయింట్ వెంచర్ చేసి ఆ కంపెనీని, ఆ పోర్ట్ని 20 ఏళ్ళకి లీజుకి ఇచ్చారు. ఎవడైనా, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా పోర్టుని ఎందుకు నిర్వహించలేదు? పక్కన ఉన్న యాంకరేజ్ పోర్టుని అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందంట. ఈ డీప్ వాటర్ పోర్టుని మాత్రం నిర్వహించలేదంట. అది ప్రైవేటు వాళ్ళు మాత్రం నిర్వహించగలుగుతారంట. అది కూడా అంతకుముందు పోర్టుల నిర్వహణలో ఏ అనుభవం లేని వ్యక్తి నిర్వహించగలుగుతారంట. అంతకుముందు నాకు తెలిసి కేవీరావు గారు అని ఆయన సినిమా రంగంలో ఉన్నాడు. ఆయన నిర్వహించగలుగుతారు ఈ పోర్ట్ అని ప్రభుత్వం నమ్మింది. ఆ రోజు చంద్రబాబు గారు నమ్మారు. పక్కన ఉన్న యాంకరేజ్ పోర్ట్ ఏమో ప్రభుత్వం చేతిలో ఉంది. డీప్ వాటర్ పోర్ట్ని మాత్రం ఈ ప్రభుత్వం నడపలేదు కనుక వేరే ఒక కంపెనీకి, ఎలాంటి అనుభవం లేని కంపెనీకి ఇచ్చేశారు. అది కూడా ఎవరినో తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చి జాయింట్ వెంచర్ చేసి వాళ్ళని బయటికి పంపించి ఆ తర్వాత దీనికి కేటాయించారు. పనులు ఎగవేత జరిగిందని, లేకపోతే ఇంకేదో అక్కడ చాలా తప్పులు జరుగుతున్నాయని
పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. ఆ రోజు నుంచి ఉన్నాయి, ఈ రోజు వరకు ఉన్నాయి. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు? పీకల మీద ఖర్చు పెట్టి బెదిరించి ఈ పోర్టును లాగేసుకుందాం అనే ప్రయత్నం చేశారు. పెద్ద కుట్ర జరిగింది. ఇదంతా కూడా వెనకాల ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారన్నట్టుగా ఒక కట్టు కథని ప్రచారం చేస్తున్నారు. అది శ్రీశ్రీ గారు గుర్తొస్తారు. పెట్టుబడులకి కట్టు కథలకి పుట్టిన విషపుత్రికలు అని ఈ మధ్యన అదే గుర్తొస్తుంది. ఈ మధ్యకాలం ఆయన చాలా చిత్రంగా అసలు వాటాలు ఇచ్చేయాలనుకున్నారంట, మొత్తం అంతా లాగేసుకుందాం అనుకున్నారంట. చాలా చిత్రం ఏంటంటే యాంకరేజ్ పోర్ట్ నుంచి బియ్యం ఎక్స్పోర్ట్ అవుతాయి, డీప్ వాటర్ పోర్ట్ నుంచి బియ్యం ఎక్స్పోర్ట్ అవ్వవు. ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యం. ఎందుకంటే గవర్నమెంటే ఆ రకమైన జీవో ఆ రోజు యాంకరేజ్ పోర్ట్ని కాపాడడం కోసం, కార్మికుల భౌతికయాన్ని కాపాడడం కోసం ఒక జీవో ఇచ్చింది. ఇచ్చి దాన్ని అమలు చేస్తున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వాలు మారినా. మొన్న ఇక్కడికి వచ్చి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు ఇక్కడ అంతా పరిశీలన చేసిన తర్వాత ఆ మరుసటి రోజు మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది నేను చూశాను. ఆయన ఏమంటున్నారంటే ఈ పోర్టు ద్వారా ఏదైతే డీప్ వాటర్ పోర్ట్ ఉందో ఆ పోర్టు ద్వారా ఆ పోర్టు అరబిందో తీసుకున్న తర్వాత బియ్యం ఎగుమతులు, అక్రమ ఎగుమతులు పెరిగిపోయినాయి అంటున్నారు. అర్థం కావట్లేదు. యాంబిగ్విటీ ఏంటో అర్థం కావట్లేదు. ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యేది యాంకరేజ్ పోర్ట్ నుంచి. ఈ పోర్టు యాజమాన్యం మారితే యాజమాన్యం కూడా నిర్వహణ ఏం మారలే. ఓటాలు ఎవడో తీసుకుని ఉండొచ్చు కానీ ఈ రోజుకి ఆ పోర్ట్ నిర్వహణ, మరి బియ్యం అక్కడి నుంచి ఎగుమతి అయిపోవడం ఏంటి? ఆ ఓటాలు మారిన తర్వాత బియ్యం ఎగుమతులు, అక్రమ ఎగుమతులు పెరిగిపోవడం ఏంటి? చిత్రంగా నిన్న మనం సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. 2018లో అనుకుంటా, అప్పటి జనసేన అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో తిరుగుతాం. కాకినాడలోనూ మరో బహిరంగ సభలోనూ పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు. కేవీ రావు అనే ఆయన ఈ పోర్టు నడుపుతం ద్వారా ఇక్కడి నుంచి అక్రమంగా ఎగుమతులు జరుగుతున్నాయి, రేషన్ బియ్యం అంతా ఇక్కడి నుంచే జరుగుతుంది, ఇదంతా పెద్ద మాఫియా, వీళ్ళ వెనకాల ఎవడన్నా వదిలిపెట్టను అని ఆయన మాట్లాడింది నేను చూశాను వీడియో. అంటే 2018కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికే ఈ రేషన్ బియ్యం కొనుగోలు చేయడం, దీన్ని ఎగుమతి చేయడం జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. జనరల్ హాస్పిటల్లో మందులు లేవనంటే కేసులు పెడతారా? పద్ధతేనా ఇది? వాళ్ళు మేము అడుగుతున్నాం, అన్ని వ్యవస్థలు మీ పుణ్యాన కుంటుపడిపోలే. మొన్ననే ఈనాడులోనే చూశాను, కాకినాడ జీజీహెచ్లో ఇన్సులిన్ లేదు, సప్లై ఆగిపోయింది. ఇన్సులిన్ సప్లై ఆగిపోవడం వల్ల ఎవరైతే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉంటారో, ఈ షుగర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి దిక్కుమొక్కు లేని పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వంలో సప్లై బాగుంది, ఈ ప్రభుత్వంలో ఆగిపోయింది, సరిపడా సప్లై జరగట్లేదు అని ఈనాడు చూశాను. దీన్ని ఏమంటారు? కనీసం పరిష్కారం కోసం వాళ్ళ కక్ష సాధింపులు వేరు. మీరు రాసుకోండి, రెడ్ బుక్లో రాసుకోండి, పేర్లు రాసుకోండి, లేకపోతే మీరు ఏదైనా దానికి స్కీమ్స్ పెట్టుకోండి, ఏ శిక్షలు విధించాలనుకుంటున్నారో మీరే రాసుకొని విధించండి, కానీ ప్రజలను పట్టించుకోండి. అసలు మాకు అర్థం కావట్లే. 6 నెలల కాలంలో ఇది సాధించామని చెప్పుకోవడానికి ఏం లేదు. ఒక స్కీము, ఒక సూపర్ సిక్స్ ఏమీ లేదు. విద్యుత్ ఛార్జీలు వడ్డించేశారు, అడిషనల్గా వసూళ్లు మొదలైపోయినాయి. ఒక్క పెన్షన్లు తప్ప ఒక్క సూపర్ సిక్స్లో ఏది అమలు లేదు. రోడ్లకి కొత్తగా టోల్ ట్యాక్స్ అయిపోతే రోడ్లు వేయలేం అని సీఎం గారే చెప్తే ఇంకేం చేయాలి రాష్ట్రం? గోతులు పూడ్చాలన్నా కూడా టోల్ ట్యాక్స్ వేయాల్సిందే అని సీఎం గారు అసెంబ్లీ సాక్షిగా చెబితే ఇంకెవడేం మాట్లాడతారు? మరి మీరేం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేయట్లేదు అని చాలా చాలా చాలా
ప్రచారం చేశారుగా కదా. మరి 2018 నాటికి అంటే చంద్రబాబు నాయుడు గారి సర్కార్లోనో అంతకుముందు కూడా ఇదే ప్రక్రియ జరుగుతుందని మీరు చెప్తున్నప్పుడు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో జరుగుతుందని, లేకపోతే అరవిందో అందులో వాటాలు తీసుకున్న తర్వాత బియ్యం అక్రమ ఎగుమతులు పెరిగిపోయినాయని ఎలా మాట్లాడతారు? ఒకదానికి పొంతం లేనట్టుగా ఎందుకు ఈ రెండు పోర్టుల్ని కలగపులకం చేసి మాట్లాడుతున్నారు సబ్జెక్టుల్ని? అసలు దానికి దీనికి సంబంధం లేదు. ఆ పోర్టు కార్యకలాపాలు వేరు, ఈ పోర్టు కార్యకలాపాలు వేరు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సుమారుగా ఇంచుమించుగా ప్రత్యక్షంగా పరోక్షంగా 15,000 మంది పైగా కార్మికులు, ఇంకా బయట లెక్కలైతే చాలా ఎక్కువ చెప్తున్నారు, 20,000 మంది పైగా అంటున్నారు, కార్మికులు ఉపాధి కోల్పోయారని చెప్తున్నారు, యాక్టివిటీ పోయిందని చెప్తున్నారు. దాన్ని సరిచేసే ప్రయత్నం ఏం చేయట్లేదు. మీ ఉద్దేశంలో అని నేను ఒకటే చెప్తున్నా, ఒక సామెత ఉంది, ఇంట్లో ఎలకలు పడితే ఇల్లు తగలబెడతారా? చెప్పండి. పోర్టులో దొంగలు పడితే పోర్టు ముయించే స్థితికి తీసుకొస్తారా? మీరు సరిచేయండి వ్యవస్థను సరిచేయకుండా ఎన్ని వేలాది మంది జీవితాలని పణంగా పెట్టే కార్యక్రమం జరుగుతుంది అని అంటే, ఇవాళ ఏ పరిస్థితి తెచ్చారంటే, ఎవడైనా మద్దతుగా ఒక మాట మాట్లాడితే వాళ్ళు కూడా ఆ అక్రమ వ్యాపారాలకి మద్దతు ఇస్తున్నారన్నట్టుగా ప్రచారం చేసే పరిస్థితి తీసుకొచ్చింది వాళ్ళ అనుకూల మీడియా కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా కానీ. మేమేం చెప్తున్నామంటే, అరికట్టండి మీరు ఖచ్చితంగా. ఇవాళ ఎవరో చెప్తున్నారు, నాకు నిజం కాదో తెలీదు, సిఐడి ఎంక్వైరీకి ఆదేశించారని బియ్యం ఎగుమతులు ఈ కార్యకలాపాల మీద. మంచిదే, 6 నెలలు అయింది. డిపార్ట్మెంట్స్ ద్వారా దీన్ని సరిచేయలేనప్పుడు ఎవరో తప్పు చేస్తున్నారో తేల్చడం కోసం మీరు సిఐడికి అప్పు చెప్తే మంచిదే, చేయండి, విచారణ చేయాలని మేము కూడా కోరుతాం. వాళ్ళ ఈ రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే కేవలం తీర ప్రాంతమే ఆధారమని చంద్రబాబు నాయుడు గారు కూడా చాలాసార్లు చెప్పుకుంటాడు. ఆయన సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉన్న ప్రాంతంలో పరిశ్రమలు రావాలన్నా, పోర్టుల అభివృద్ధి జరగాలి, ఇవన్నీ ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికీ రాజకీయాలు దీన్ని మొత్తం ఈ వ్యవస్థని పణంగా పెట్టే పరిస్థితి రావడం మంచిది కాదనేది చాలా గట్టిగా చెప్తున్నాము. మీరే కాంట్రడిక్టరీగా, అంటే గుడ్డ కాల్చి మొహాన్ని వేస్తాం, మీరు తుడుచుకోండి, బకెట్లు బురద చల్లుతాం, మీరు తుడుచుకోండి, సెన్సేషన్ కోసం ఏదైనా మాట్లాడతాం, మీరు పడండి, మీరు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా అరెస్టు చేస్తాం, జైల్లో వేస్తాం, అనుభవించండి అన్నట్టుగా మీ పరిపాలన కొనసాగిస్తే ప్రజలందరూ చూస్తున్నారు. ఎక్కడో రోడ్లు పోవాలేదని ఒక దళిత యువకుడు ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తారా? మరి మీరు రోడ్లు పోవాలేదని గుంతలు కూర్చారుగా మొన్న అంతా వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఎన్నాళ్ళు వేస్తారు మీరు? ఎన్ని రోజులు ఈ విధంగా పాపం గడుపుతారు? మాకేం సంబంధం లేదు. మీరు నిజంగా తప్పు చేస్తే, ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఎవరి మీద తప్పులు జరిగితే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, తప్పే ఉంది. కార్పొరేట్ వ్యవహారాలు చేసే వాళ్ళు అందరూ మేధావులే. 2 కార్పొరేట్ కంపెనీలకి కన్సల్టెంట్లు ఉంటారు, మేధావులు ఉంటారు, డైరెక్టర్లు ఉంటారు. వాళ్ళు చూసుకుని చేస్తారు. ఏదైనా ఎవడో పేగల మీద కత్తి పెడితేనో, లేకపోతే చేతిలో బాంబు పెడితేనో చేశారు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఇలా బురద చల్లి ప్రతి ఒక్కడిని ఒక దుర్మార్గుడిగా, అవినీతిపరుడిగా చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాకు ఆశ్చర్యంగా ఉంది. రైతుల దగ్గర భూములు ఇస్తానని ఇవ్వకుండా కేసులు పెట్టిన చంద్రబాబు నాయుడు గొప్పోడా? ఇచ్చిన మాట తప్పకుండా రైతుల భూములు వెనక్కి ఇచ్చిన జగన్ గారి గొప్పోడా? ఎవరు గొప్ప?
రైతులకు ఇచ్చేసిన తర్వాత ఆ భూములు ఏదో 5 ఎకరాలు 6 ఎకరాలు 10 ఎకరాలు వాళ్ళు ఎవరికో అమ్ముకున్నారంట. అందులో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా కొనుక్కున్నారు కాబట్టి అందులో దాడిశెట్టి రాజా గారు అప్పటి తుని ఎమ్మెల్యే గారు పేరును కూడా కొన్నారు. కానీ ఇంకా లోతుకి వెళ్తే లాగేసుకోవడం అంటే ఏంటో, లీజులకు తీసుకుని వెనక్కి ఇవ్వకుండా కోర్టులకు వెళ్ళడం ఏంటో, ఎస్ఐన్ భూములకి కంచెలేయడం. మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో ఏ పేదవాడికి జరగనంత మేలు, ఈ రాష్ట్రంలో ఏ పేదవాడికి ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి ఇవ్వనని సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత చరిత్రలో ఎప్పటికీ ఆ రికార్డు జగన్మోహన్ రెడ్డి గారి పేరిటే ఉంటుంది. ఆయన ముందు ఆయన తర్వాత కూడా సంక్షేమ పథకాలు ఇంత గొప్పగా ఇచ్చిన నాయకుడిగా మరొకరు ఎవరో కూడా ఆ రికార్డులోకి రాలేరు, ఆయన దాటి వెళ్ళలేరని కూడా గంటపదంగా మేము చెప్తాం. ఏమైపోయినాయి మీ హామీలు, ఏమైపోయినాయి మీ పథకాలు? ఎవ్వరూ ఏమి అడగకూడదని ఒకసారి లడ్డు, ఒకసారి ఇంకొకటి ఏదో ఒకటి తేవడం, సెన్సేషన్ చేయడం. సీజ్ ద షిప్ అన్నారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి. ఇవాళ ఏమైంది? అందులో తెలుగుదేశం పార్టీ నాయకుల బంధువులు కూడా ఎగుమతిదారులుగా ఉన్నారు. వాళ్ళు కూడా రా రైస్ని ఎగుమతి చేస్తున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక్కడి నుంచి 48,000 కోట్ల రూపాయల విలువైన బియ్యం గత 3 ఏళ్లలో ఎక్స్పోర్ట్ అయిపోయిందని బాధపడుతున్నారు. అందులో తప్పు ఉంటే పట్టుకోండి మీరు. సాక్షాత్తు మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు దాడి చేసి పట్టుకున్న వాటిలోనే 54,000 క్వింటాల్లో టన్నుల్లో 14,000 టన్నులే చెప్తా ఉన్నారు పీడిఎస్ అని. మరి మిగతా బియ్యం రాయిలుగా రైతుల్ని సేకరించి అమ్ముకోవచ్చనే కదా అర్థం. మొన్న కలెక్టర్ గారు పట్టుకున్న పీడిఎస్ అది ఆల్రెడీ సీజ్ అయిన బియ్యాన్ని వదిలేమని చెప్పి ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఆ బియ్యాన్ని మళ్ళీ పట్టుకున్నారు. మేమేం అడిగాం? చెక్ పోస్టులు దాటుకుని అలా వెళ్ళినాయి. ఈ పీడిఎస్ రైస్ అని విడుదల చేసేటప్పుడు మీకేం షరతులు లేవా? అసలు ఆక్షన్ పెట్టకుండా ఎందుకు విడుదల చేశారు? ఇవన్నీ ప్రశ్నలు అడిగితే దానికి సమాధానం లేకుండా ఆ పోర్ట్ని అరవిందో వాళ్ళు కొన్నారు, దీన్ని ఇంకెవరో కొన్నారు, దానికి దీనికి లింక్ ఉందని చెప్పి అది ఇది కలపొస్తున్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించండి. ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించండి. అంతేగాని గతంలో మీరు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చేసుకున్నాం, ఎప్పటికీ మర్చిపోయారు అందరం అనుకోవద్దు. మీరు ఏరువాక సాగిన విషయం గుర్తుంది, ఎస్సీజెడ్లో రైతుల్ని మోసం చేసిన విషయం కూడా ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. చంద్రబాబే అని ఎస్సీజెడ్ భూముల విషయంలో మీరు నిరూపించారు, రైతులకు మోసం చేసి. జగనే మాటిస్తే వెనకడుగు వేయడని జగన్ గారు నిరూపించారు. ఎస్సీజెడ్ భూములు బలవంతం పెట్టి వాళ్ళని ఒత్తిడి చేసి ఏదైనా డబ్బులు ఇవ్వకుండా రాయించుకున్నారా? ఆ రోజు అక్కడ మార్కెట్ ధరకి వాళ్ళు కొనుక్కుని ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఏం రాస్తా ఉన్నారంటే వీళ్ళు అసలు ఎస్సీజెడ్ భూముల విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఏదో పెద్ద నేరం చేసినట్టుగా, జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు పెద్ద నేరం చేసినట్టుగా చిత్రీకరించడం ప్రారంభించారు. మేము అడుగుతున్నాం, ఏరువాక సాగిన చంద్రబాబు నాయుడు రైతులకి న్యాయం చేయకుండా, 1 ఎకరం వెనక్కి ఇవ్వకుండా, ఏపీఐసీ దగ్గర ఉన్న భూములు ఎస్ఐండ్ భూములు కూడా మళ్ళీ ఎస్సీజెడ్కే 3 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చేసి, వాళ్ళకి పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చి, వాళ్ళకి పెద్ద ఎత్తున మేలు చేసి, గ్రామాలు ఖాళీ చేయడానికి ఆదేశాలు ఇచ్చి, వాళ్ళకి గ్రామ పంచాయతీల హక్కుల్ని హరించి అన్ని రకాలుగా సహకరించిన చంద్రబాబు నాయుడు గారు గొప్ప, ఈ దేశంలో ఎవరూ చేయనట్టుగా సేకరించిన భూములు రైతులకి వెనక్కిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప అని నేను అడుగుతున్నాను. ఎవరు గొప్ప? అంటే మీరు రాసిందల్లా ప్రజలు నమ్మి గత ప్రభుత్వం చాలా దుర్మార్గాలు చేసినట్టుగా భావించాలని, చంద్రబాబు నాయుడు గారు చాలా పునీతుడిగా ప్రజలందరూ అనుకోవాలని చేస్తున్న కుట్రే కదా ఇది. పచ్చి కుట్రా కదా. ఏరువాక సాగి కనీసం 2012లో ఏరువాక సాగిన వాడికి 2019 వరకు ఒక్క రైతుకి 1 సెంటు భూమి వెనక్కి ఇవ్వని
చంద్రబాబు నాయుడు గారు కూడా గొప్ప నాయకుడిగా మీరు చిత్రీకరిస్తూ ఉంటే ఎవరికి చెప్పుకోవాలి ఈ రాష్ట్రం? ఇంత చేసిన తర్వాత ఆ రైతులందరూ జగన్మోహన్ రెడ్డి గారి పటాలకి క్షీరాభిషేకాలు చేసి ఆయనకి కలిసి ఆయనకి కృతజ్ఞతలు చెప్తామని చెప్పి ఎన్నోసార్లు మమ్మల్ని కలిశారు. మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన ఒకటే చెప్పారు, ఇంత దూరం రావక్కర్లేదు, అటు వచ్చినప్పుడు నన్ను కల్పించండి, మనం మాట ఇచ్చాం, నెరవేర్చుకున్నాం, రైతు కళ్ళల్లో కన్నీళ్ళని నేను స్వయంగా చూసిన వాడిగా ఆ రోజు మంచి చేయాలనుకున్నాం, చేసామని చెప్పారు. కానీ వీళ్ళు ఏం రాస్తున్నారు? ఇదేదో SCZ వాళ్ళ కోసం చేసినట్టుగా రాస్తున్నారు, అరవిందో వాళ్ళ కోసం చేసినట్టుగా రాస్తున్నారు. రైతులకి మేలు చేయాలని ప్రయత్నం చంద్రబాబు నాయుడు పెద్ద తప్పుగా కన్నబాబు కమిటీ వేసి మోసం చేశారు. ఏం మోసం చేశారు? ఏం సిఫార్సులు చేశాం మేము? గ్రామాలను ఖాళీ చేయమని సిఫార్సు చేసామా? ఆ భూములు ఇవ్వద్దని సిఫార్సు చేసామా? లేకపోతే రైతుల దగ్గర ఏమైనా డబ్బులు తీసుకోమని సిఫార్సు చేసామా? ఏం సిఫార్సు చేసామని అడుగుతున్నాం. నేను వస్తే రసాయన పరిశ్రమలు రానివ్వనని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు దివీస్కి 505 ఎకరాలు ఎలా కట్టబెట్టారు? కనుక దాంట్లో రాశారు అనుకుంటారు. ఇగో రైతులపై రాక్షసత్వం. ఏ పత్రికలు రాసాయో చూడండి, ఏ ఇంగ్లీష్ డైలీలు ఏం రాసాయో చూడండి, ఏం ఫోటోలు వేసారో చూడండి. ఇంత కర్కసత్వం పనిచేసి ఇవాళ బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. నేను అడుగుతా ఉన్నాను, ఈనాడులో మీరు రాశారు, ఏం తప్పు జరిగింది? ఎవరో ఒక వ్యక్తో లేదా ఇద్దరో ముగ్గురో రైతుల అనుమతితో వాళ్ళ భూములు విడుదల చెబితే ట్రేడింగ్ చేసినట్టుగా ముందే భూములు చౌకగా కొట్టేసిన కార్యక్రమం ఇదేమన్నా? చెప్పండి మీరు. అంటే ఏం చేస్తూ ఉన్నారు, ఏమి రాస్తూ ఉన్నారు మీకే అర్థం కావట్లేదు. ఏదో ఒకటి రాయాలి, ఏదో ఒక బురద చల్లాలి, ఎవడో ఒకటి ప్రతి ఒక్కడమే అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడిని తప్పుగా చిత్రీకరించాలనే తాపత్రయమే తప్ప మీకేమైనా కనిపిస్తుందా? ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్న సమస్యల్ని ఒక సమర్థవంతమైన మీడియాగా ఒక్కరోజైనా 6 నెలల్లో గుండెల మీద చేసుకుని చెప్పండి. ఈ ప్రభుత్వం చేసిన ఒక్క తప్పుని ఇగో మేము రాసాము, నిలదీసామని చెప్పండి. మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మళ్ళీ ఎవరైనా ఎల్లో మీడియా అంటే మీకు చాలా కోపం వస్తుంది. ఎల్లో మీడియా కదా, చంద్రబాబుకి తొత్తులుగా పనిచేస్తున్నారని ఎవరన్నా అంటే బాధపడతా ఉన్నారు కాదా? ఇది 2025లోకి వచ్చాం. 2005 అంటే 20 సంవత్సరాల తర్వాత ఈ సమస్యను 20 సంవత్సరాల్లో పరిష్కరించి జగన్ గారు ఈ దేశంలో ఎవరో చేయని సాహసం చేస్తే, రైతులకు తిరిగి భూములు ఇస్తే అది తప్పుగా కనబడుతుంది. ఈ కేసు ఇది అయిన తర్వాత దేశంలో ఉన్న చాలా SCZలకు సంబంధించిన భూసేకరణ వ్యవహారాల్లో సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయాన్ని ఒక ఎగ్జాంపుల్ కాకుండా న్యాయ కోవిదులందరూ కూడా అక్కడ ప్రస్తావించిన విషయం మీకు తెలియదు. ఇది సాధ్యమవుతుంది, తీసుకున్న భూమిని వెనక్కి ఇవ్వడం, ఇదిగో ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు, దోపిడీ అన్నారు తెలుగుదేశం నాయకులందరూ, ప్రతిపక్షాలన్నీ. ఇవాళ అదే ట్రక్ ఇసుక అదే క్వాంటిటీ 28,000కి కూడా దొరకకపోతే దాన్ని ఉచితం అంటున్నారు. దీన్ని ఏం చెప్పాలి? అసలు 16,000 28,000కి సంబంధం ఉందా? ర్యాంపుల దగ్గర పార్టీ ఫండ్ అని లేకపోతే పలానా నాయకుడికి ఇవ్వాలని వసూలు చేస్తున్నారని బహిరంగంగా చెప్తున్నారు. వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయండి. మీరు బెల్ట్ షాపు లేని ఊరు చూపిస్తే మీకు ఎంత బహుమానం కావాలో అంత ఇస్తాం. ఏ ఊర్లో బెల్ట్ షాప్ లేదు చెప్పండి. మా మిత్రులు చెప్తున్నారు ఈ మధ్యన, కొంతమంది మీడియా మిత్రులు కూడా, మీరు ఊర్లో అనకండి సార్, వీధిలో అనండి అని. డోర్ డెలివరీ సిస్టమ్ కూడా తెచ్చారు. 24/7 మందుల షాపులు కూడా తెరిచి ఉండవు, కానీ మందు షాపులు తెరిచి ఉన్నాయని చెప్తున్నారు అందరూ. బాగా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఈ ప్రజా సమస్యల మీద ఎవడో మాట్లాడకుండా ఆవు కాంపోజిషన్ లాగా ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసేయాలి. గత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు ఆయన ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకున్నారు.
73, 74 అధికరణల కింద ఏవైతే పంచాయతీలకి దఖలు పడతాయో హక్కులు, ఆ హక్కుల్ని సీజ్ చేసింది ప్రభుత్వం. ఎందుకు? అవి ఉంటే, హక్కులు ఉంటే తీర్మానాలు పంచాయతీలు చేస్తే కానీ అక్కడ పనులు జరగవు ఎస్సీజెడ్లో. కాబట్టి వాటన్నిటిని సీజ్ చేశారు. అది కాకుండా దీంట్లో డెవలప్మెంట్ చేసుకున్నప్పుడు పట్టణాభివృద్ధి సంస్థలకి డెవలప్మెంట్ ఛార్జెస్ కానీ ప్రాసెసింగ్ ఛార్జెస్ కానీ కట్టాలి. ఆ రకంగా కట్టాల్సిన ఛార్జెస్ని కట్టక్కర్లేదని వైవర్ చేసింది తెలుగుదేశం పార్టీ ఆనాటి ప్రభుత్వం. సుమారు 101.01 కోట్లు, అంటే 101 కోట్లు రద్దు చేసింది. ఇలా రద్దు చేయడానికి అంగీకరించే పరిస్థితి లేదు. చట్టాలు అంగీకరించో, నిబంధనలు అంగీకరించో అని అధికారులు అడ్డంగా రాసినా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అది కూడా చేసింది. అంటే ఎవరి పక్షాన? చంద్రబాబు నాయుడు గారి సర్కారు పనిచేసింది. అర్థమైంది కదా? పూర్తిగా కార్పొరేట్కి కొమ్ము కాసి, పూర్తిగా రైతుల హక్కుల్ని కాలరాసి, వాళ్ళ మీద కేసులు పెట్టి, వాళ్ళని దౌర్జన్యం చేసి, ఆ తర్వాత పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చారు. వచ్చినప్పుడు సజ్జ రైతులందరూ కలిశారు. ఆ రోజు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా. కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పిఠాపురం సభలో హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చాక ఏదైతే రైతుల దగ్గర ఉన్న భూములు ఉన్నాయో వాటిని వెనక్కి ఇచ్చేస్తాం, ఎస్సీజెడ్ భూములని. దీనికి ఒక కమిటీ వేస్తామని చెప్పారు. చెబితే దాని మీద ఇది జరుగుతుందా, ఎన్నికల ముందు ప్రతి ఒక్కళ్ళు చెప్తారనే భావన కూడా ఒక దశలో వ్యక్తమైంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల్ని అమలు చేయాల్సిందే అనే పట్టుదల కలిగిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిటీని వేశారు. ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న నేను, కన్నబాబు నాయకత్వంలో చైర్మన్గా కమిటీని వేస్తున్నామని జీవో ఇచ్చారు. దాంట్లో ఐఏఎస్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. వీళ్ళతో పాటు జిల్లా కలెక్టర్ కన్వీనర్గా ఉన్నారు. దీని మీద విధి విధానాలు ఎలా ఖరారు చేయాలి, ఎలాంటి సిఫార్సులు ఇవ్వాలనే సుదీర్ఘమైన కసరత్తు చేయాలి. కాకినాడ కలెక్టరేట్లోను, రాజమండ్రిలోను, సచివాలయంలోను, వెలగపూడి సచివాలయంలోను పలు దఫాలుగా రైతులతో పెద్ద పెద్ద సమావేశాలను ఆర్గనైజ్ చేశాం. రైతుల వాళ్ళ అభిప్రాయాలను తీసుకుని దాని మీద ఒక నివేదికని సిద్ధం చేసి నా నాయకత్వంలో ఉన్న కమిటీ దాన్ని సబ్మిట్ చేయడం జరిగింది ప్రభుత్వానికి, క్యాబినెట్కి. దాన్ని క్యాబినెట్ ఆమోదించింది. ఇది ఆమోదించే నాటికి, అంటే ఫిబ్రవరి 2021లో కమిటీ నివేదిక ఇచ్చాం. అప్పటికి ఇది సుమారుగా 15-16 సంవత్సరాల నుంచి రగులుతున్న సమస్య. దీనికి 2180 ఎకరాల భూమిని ఏవైతే రైతులు రిజిస్టర్ చేయలేదో ఆ భూమిని వెనక్కి ఇచ్చేస్తూ ఒక సిఫార్సు చేశాం. అలాగే ఇంకో కీలకమైన సిఫార్సు ఏం చేసామంటే, స్థానిక ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఇక్కడ 6 గ్రామాలని తరలించాలనే ప్రతిపాదనని విరమించాలని చెప్పి, యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అలవాటు ఏంటంటే అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట. అధికారంలో లేనప్పుడు ఇచ్చిన హామీల్ని వచ్చిన తర్వాత మర్చిపోవడం కన్వీనియంట్గా ఆయనకున్న అలవాటు. ఆ ప్రకారం ఈయన ఏం చేశారంటే, ఇంచుమించుగా 2014 వచ్చినప్పటి నుంచి ఇంకా దీన్ని ఎస్సీజెడ్ని బలోపేతం చేయాలని పెద్ద యాక్టివిటీ స్టార్ట్ చేశారు. దీన్ని బలోపేతం చేయాలి, ఇంకా ఉన్నవి లేనివి కూడా ఎస్సీజెడ్కి ఇచ్చేయాలి అని చెప్పి పెద్ద యాక్టివిటీ స్టార్ట్ చేసి ఆయన ఏం చేశారంటే, ఈ తొండంగి మండలంలో 2008లో 2094 ఎకరాలు ఏపీఐసి కేటాయించారు. భూసేకరణలో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆ భూమిని కూడా ఎస్సీజెడ్కి ఇచ్చడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఇంచుమించుగా చిత్రం ఏంటంటే,
అప్పటికే ఈ భూమిని ఏపీఐసి నుంచి ఎస్సీజెడ్ లీజుకు తీసుకున్నాం అనుకుంది. ఆ భూమిని ఇంచుమించుగా 1589 ఎకరాలు. ఏం చేశారంటే ఎస్సీజెడ్కి పూర్తి హక్కులు తెచ్చడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో 1396.91 అంటే 1397 ఎకరాలు అసైన్ భూమి, 72 ఎకరాలు ప్రభుత్వ భూమి. ఈ అసైన్ భూమిని మీకు ఎలా ఇవ్వడం కుదరదు, చట్టాలు ఒప్పుకోవని అప్పట్లో క్యాబినెట్లో పెట్టిన తర్వాత కూడా సీఎస్గా ఉన్న టక్కర్ గారు దీన్ని వ్యతిరేకించారు. అయినా క్యాబినెట్కి సబ్జెక్టులు తీసుకొచ్చారు. అలా ఏపీఐసికి ఇచ్చిన భూమిని మళ్ళీ తీసుకొచ్చి పరిశ్రమలకు కేటాయించారు. ఆ కేటాయిస్తూ అప్పుడు ఇంచుమించుగా 2015 సమయంలో ఇది మళ్ళీ ఒక్కసారిగా ఊపందుకుని రైతులు బాధితులంతా రోడ్ల మీదకి వచ్చారు. వస్తే ఆయన ఏం చెప్పాడంటే ఎట్టి పరిస్థితుల్లో పరిశ్రమలు రావాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీజెడ్ రావాల్సిందే, మీకు ప్రగతి అంటే తెలీదు, మీకు డెవలప్మెంట్ అంటే తెలీదు. ఇదంతా అప్పటి నుంచి జరుగుతున్న ఉద్యమాలు మరి. సో ఈ 2180 ఎకరాల్లో రైతులు దాన్ని దున్నుకోవడానికి లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు 2012లో ఏ విధంగా అయితే ఏరువాకు చేశాడో అదేవిధంగా అప్పట్లో వామపక్షాలు, అప్పట్లో వైఎస్ఆర్ పార్టీ, అప్పట్లో జనసేన వీళ్ళందరూ కూడా ఆ ఉద్యమానికి మద్దతుగా నిలబడితే రైతుల మీద రాక్షసత్వం అంటే ఎలా ఉంటుందో ప్రదర్శించడానికి ఏ స్థాయి కంటే పోలీసుల్ని, యాంటీ నక్సల్స్ స్క్వాడ్లని దింపి లాఠీ ఛార్జీలు చేసి దొరికినట్టు కొట్టాడు. ఇప్పుడు చూడండి, ఆ రోజు పత్రికలో వచ్చిన ఫోటోలు ఇవన్నీ. ఏది, మేము భూములు ఇవ్వలేదు, మా భూముల్ని మేము దున్నుకుంటాం, ఈ మా భూములు మా సర్వహక్కులు అని చెప్పినందుకు ఎంత దుర్మార్గంగా కొట్టారంటే పోలీసులను లాఠీ ఛార్జీలు చేసి పోలీసులు ఇంకో రైతులు చూడండి, పోలీసులు కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాడు. చేయకపోగా ఏం చేశారంటే కమిటీలో ఉన్న నాయకుల్ని అరెస్టులు చేసి పెద్ద ఎత్తున కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలు పంపించారు. ఇందులో సూర్యనారాయణ గారు అని ఒక ఆయన, బావిచెట్టి నారాయణ స్వామి గారు, పెనుమల్లి సుబ్బిరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఏజ్డ్ పర్సన్స్. వీళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి స్నేహ బ్లాక్లో వేసి వాళ్ళతో బాత్రూమ్లు గడిగించారు. వాళ్ళతో జైల్లో నానా హింస పెట్టారు. వాళ్ళని పెట్టి ఒప్పుకోమన్నారు. కానీ మా కష్టార్జితాలు, మా తరాలుగా వస్తున్న భూములు మేము మనం గట్టిగా నిలబడ్డారు. నిలబడి చివరికి ఏమీ చేయలేక ఒక దశలో ఏం చెప్పారంటే, కూడా ఒక పని చేయండి, 2003 యాక్ట్ కింద కాకుండా, భూసేకరణ యాక్ట్ కాకుండా 2013 యాక్ట్ కింద మాకు డబ్బులు ఇవ్వండి, మేము వదిలేస్తాం భూములు అని చెప్పారు. దానికి కూడా అంగీకరించలేదు, ఇచ్చి తీరాల్సిందని పట్టుకొచ్చారు. ఈలోగా ఏవైతే అసైన్డ్ ల్యాండ్స్ని, ఏవైతే ప్రభుత్వ భూముల్ని ఎస్సీజెడ్కి అలాట్ చేద్దాం అనుకున్నారో దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ భూములన్నింటినీ ఉచితంగా ఎస్సీజెడ్కి ఇచ్చాడు. సుమారు 70-72 ఎకరాలు. మిగతా అసైన్డ్ ల్యాండ్ 3 లక్షల చొప్పున ఇచ్చేశాడు ఎస్సీజెడ్కి. ముడివారిపోడు, పాటివారిపాలెం, రావివారిపోడు, రామరాఘవాపురం అనే గ్రామాలని తరలించక్కర్లేదని కమిటీ సిఫార్సు చేసింది. ఒకవేళ రామరాఘవాపురం అనేది అలైన్మెంట్లో ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినా, ఒకవేళ అలైన్మెంట్లో ఏదైనా ఇండస్ట్రీస్కి ఆ పరిశ్రమలు, రసాయన పరిశ్రమలు ఏదైనా ఫ్యూచర్లో వచ్చి తరలించాలంటే ఖచ్చితంగా దీన్ని అక్కడ సమీపంలో ఉన్న పెద్ద గ్రామమైన ఆ గ్రామస్తుల కోరిక మేరకు రావివారి పోడుకు మాత్రమే తరలించాలని కూడా సిఫార్సు చేశాం. ఈ గ్రామాలన్నింటినీ తరలించే ప్రక్రియని ఆపేయమని కమిటీ సిఫార్సు చేయడం జరిగింది. అదే కాకుండా అంతకుముందు భూసేకరణలో భాగంగా శ్మశానాలు తీసేసుకున్నారు, స్కూళ్ళు తీసేసుకున్నారు, సామాజిక స్థలాలు కూడా తీసుకున్నారు. మేమేం చెప్పామంటే శ్మశానాలు వదిలేయాలని చెప్పాం. ఒకవేళ మీ అలైన్మెంట్లో ప్రాబ్లం వస్తే గ్రామస్తుల సూచన మేరకు
వాళ్ళకి శ్మశానాలకి భూములు కేటాయించి అక్కడంతా కూడా ఫెసిలిటీ క్రియేట్ చేసి ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఈ రైతుల్ని ఒత్తిడి చేయడం కోసం ఏం చేశారంటే 2180 ఎకరాల విస్తీర్ణం రైతుల్ని మొత్తం 22Aలో పెట్టేశారు, నిషేధిత జాబితాలో పెట్టేశారు. ఎందుకు? చచ్చినట్టు వాడు అమ్ముకోవాలి, ఈ కంపెనీకి అమ్మేయాలి, ఎస్సీజెడ్కి అమ్మేయాలి, అది కూడా 3 లక్షలకు అమ్మేయాలి. ఇది స్కీము. ఎందుకంటే ఈ 22Aలో ఉంటే అమ్మడం కుదరదు. దాని మీద రిజిస్టర్ చేయలే, ఓన్లీ నోటిఫికేషన్ ఉన్నాయి అంతే. కాబట్టి తీసేయమని చెప్పి నిషేధిత జాబితాలో తీసేయమని చెప్పాం. అది కాకుండా ఏవైతే ఎస్సీజెడ్ పోరాటాల్లో రైతుల మీద పెట్టారో కేసులు, వాటన్నిటిని కూడా ఎత్తేయాలని చెప్పి ఆ రోజు సిఫార్సు చేసాం. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ప్రభుత్వం కేసులు ఎత్తేయడం జరిగింది. 1-2 కేసులు ఇంకా ఆ రోజుకి ఉన్న టెక్నికల్ ఇష్యూస్లో కోర్టులో అప్పటికే ఫైనల్ హీరింగ్కి వచ్చి ఉండడం వల్ల అది జరగలేదు. ఇది కాకుండా 657 ఎకరాలు కేఎస్జెడ్ కోసం తీసుకున్న ఎస్ఐన్ ల్యాండ్కి కోన గ్రామానికి సంబంధించి, కోన ప్రాంతానికి సంబంధించిన రైతులకి 5 లక్షల పరిహారం ఇవ్వాలని చెప్పి అప్పుడు డిసైడ్ చేశారు. రైతులకు తీసుకోలే. అప్పుడు మేమేం చేసామంటే దీని ఓనర్స్ని గుర్తించి ఈ 657 ఎకరాల ఓనర్స్కి ఎకరానికి ఇంకొక 5 లక్షలు ఎక్స్ట్రా వేసి 10 లక్షలు చెల్లించమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. అదేవిధంగా దివీస్ కోసం సేకరించిన ఎస్ఐన్ ల్యాండ్ కూడా 10 లక్షలు అదనంగా 5 లక్షలు ఇవ్వాలని కూడా చెప్పడం, వాటిని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి ఆ రోజు సిఫార్సు చేయడం. 75% ఉద్యోగాలు ఖచ్చితంగా స్థానికులకి ఇవ్వాలి, ఇక్కడ ఏ పరిశ్రమ వచ్చినా కూడా సిఫార్సు చేశాం. వీటన్నిటినీ కూడా ఆ రోజు క్యాబినెట్ ఆమోదించింది. ఆ తర్వాత 2180 ఎకరాలు వెనక్కి ఇవ్వడం కోసం ప్రాసెస్ స్టార్ట్ అయింది. దీనికి ఎస్సీజెడ్ అనేది కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి భూములు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందనే భావనతో అధికారులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏపీఐసి అంటే ఆ పరిశ్రమల శాఖ అధికారులు కేంద్రంతో సంప్రదించి భూములన్నింటినీ సర్వే నెంబర్ వారీగా విడుదల చేయించడం ప్రారంభించారు. ఆ రకంగా నాకు గుర్తున్నంత వరకు సుమారు 450 ఎకరాలు 500 ఎకరాలు విత్డ్రా అయింది. మిగతా భూములు విత్డ్రా అవుతూ ఉన్నాయి. ఇది ప్రాసెస్ జరిగింది. ఒకరు ఉండొచ్చు, కానీ తర్వాత కొడుకులకి ఆస్తుల పంపకాల్లో జరిగి ఉండొచ్చు. ఆ ప్రకారం ఒకవేళ లీగల్ హెయిర్కి ఎవరైనా అసలు హక్కుదారు లేకుండా లీగల్ హెయిర్ ఉంటే వాళ్ళకు కూడా వితౌట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ రిజిస్ట్రేషన్ చేయమని చెప్పాం మొత్తం ఈ భూములన్నీ కూడా. ఇది మేము సిఫార్సు చేసిన విషయం. కానీ వాళ్ళు ఈనాడులో ఏం రాశారంటే కన్నబాబు కమిటీ పేరిట రైతులకు మోసం అని రాశారు. ఇప్పుడు ఈ కమిటీ చేసిన మోసం ఏంటో నాకు అర్థం కాలేదు, ఈ ప్రభుత్వం చేసిన మోసం ఏంటో అర్థం కాలేదు. రాస్తూ దాంట్లో ఏం రాశారంటే ప్రధానంగా ఏవైతే విడుదల చేసిన భూములు ఉన్నాయో దాన్ని కొంతమంది కొనుగోలు చేశారు. అందులో అప్పటి తుని శాసనసభ్యుడు దాడిశెట్టి రాజా గారు కూడా కొనుగోలు చేశారు. ఇంకా పిఠాపురం నాయకులు కూడా కొనుగోలు చేశారు. ఇంచుమించు 70 ఎకరాలు కొనుగోలు చేసి ఉంటారు అని మాకు సమాచారం ఉందని కొన్ని డాక్యుమెంట్స్ కూడా ప్రచురించారు. ఇప్పుడు ఎస్సీజెడ్ భూముల్ని మాకు అక్కర్లేదు ఇంకా పరిశ్రమల కోసం కానీ సేకరణకు కానీ ఆ రైతులకి వెనక్కి ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత ఆ రైతు అమ్ముకుంటాడు, ఉంచుకుంటాడు. ఈ కూటమి ప్రభుత్వం రాజకీయాన్ని నడుపుతోంది. కేవలం రాజకీయ అవసరాల కోసం ఇక్కడ ఏదో జరిగిపోతున్నట్టుగా, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తాం. ఇది 5 కన్నా ముందు అప్పటి నుంచి మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈరోజు ప్రధానంగా ఈనాడులో ఒక బ్యానర్ కథనాన్ని వేశారు. ఆ కథనం ఏంటంటే కాకినాడ ఎస్సీజెడ్ భూముల్ని తిరిగి రైతులకు అప్పగించడం అనేది చాలా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ చేసిన తప్పు కింద చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చాలా చిత్రంగా అనిపించింది. ఈ దేశంలో పరిశ్రమల కోసం, ఎస్సీజెడ్ల కోసం
ప్రత్యేకించి ఎస్సీ జెడ్ల కోసం భూసేకరణ చేసి రైతుల ఆందోళన నేపథ్యంలో తిరిగి వాళ్ళకి భూములు అప్పగించిన సంఘటన ఎక్కడైనా జరిగితే అది ఆంధ్రప్రదేశ్లో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అసలు కాకినాడ ఎస్సీ జెడ్ పూర్వపరాలు ఏంటి, అసలు ఏం జరిగింది అనేది చూస్తే స్థూలంగా 2-3 విషయాలని మీకు చెప్తా. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అదృష్టం ఏంటంటే ఆయనకున్న మీడియా బలం, తన సొంత మీడియాలా నడుపుతున్న కొన్ని సంస్థలు తిమ్మిని బమ్మిని చేసి చంద్రబాబు నాయుడు గారు అనే మహా నాయకుడు ఆయన బాహుబలి అన్నట్టుగా చూపించే ప్రయత్నం, ఆ ప్రయత్నంలో ఎతట వాళ్ళందరూ కూడా దుర్మార్గులుగా అవినీతిపరులుగా చిత్రీకరించే ప్రయత్నాన్ని ముమ్మరం చేశాయి. ఈరోజు ఈ ప్రభుత్వ బలహీనతల్ని దాచిపెట్టే క్రమంలో గతంలో ఏదో జరిగిపోయిందని ప్రజల్లో భ్రమలు కల్పిస్తూ ఉన్నాయి. 2003లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమల ఏర్పాటు కోసమని తొండంగి మండలంలో కొంత భూమిని, ఆ తర్వాత 2005లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కాకినాడలో తునికి కాకినాడకి మధ్య ఒక పారిశ్రామిక ఆర్థిక మండలిని తీసుకురావాలని ఎస్సీ జెడ్ని ప్రపోజల్ చేసి సుమారు ఒక 10,400 ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ క్రమంలో ఇంచుమించుగా 8,120 ఎకరాల భూమిని సేకరించారు. అప్పట్లో ఎకరం 3 లక్షల రూపాయలకి భూసేకరణ జరిగింది. మీ అందరికీ తెలుసు భూసేకరణ జరుగుతున్నప్పుడు జరిగిన ఇష్యూస్. అది 2005 నుంచి 2008 వరకు భూసేకరణ జరిగినప్పుడు రైతుల ఆందోళనలు, ఈ రేటుకి మేము ఇవ్వం, మా దగ్గర ఈ పరిశ్రమలు వద్దని పెద్ద ఎత్తున రైతు ఉద్యమాలు జరిగినప్పుడు 2008లో రాజశేఖర రెడ్డి గారు అప్పుడున్న ముఖ్యమంత్రి దీన్ని ఇక్కడ తీసుకురావడం వల్ల అభివృద్ధి జరుగుతుందని నమ్మి భూసేకరణ చేసి మొదట ఓఎన్జీసీ వస్తున్నారు, తర్వాత ఇంకొక హెచ్పిసిఎల్ రిఫైనరీ వస్తున్నారు, ఆ తర్వాత వేరే ఒక కన్సార్టియము ఈ రోజున ఏదైతే కాకినాడ డీప్ సీ వాటర్ పోర్టు యాజమాన్యంలో భాగస్వామైన కేవీ రావు గారు తదితరుల నాయకత్వంలో భూసేకరణ జరగడం, ఆ తర్వాత దీన్ని జిఎంఆర్ ఎస్సీజెడ్ని తీసుకోవడం జరిగినప్పుడు 2008లో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చేవారు. నేను వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రానివ్వను, కాలుష్య పరిశ్రమలు రానివ్వను, రసాయన పరిశ్రమలు రానివ్వను అని చెప్పి, నేను వస్తే వీటన్నిటిని కూడా తిరిగి ఇచ్చేస్తానని చెప్పి మాట్లాడారు. ఆ క్రమంలో మళ్ళీ ఆయన ప్రభుత్వం రాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 2012లో రైతు ఆందోళనలకి, వామపక్షాల ఆందోళనలకి ఆయన మద్దతు ఇస్తూ తెలుగుదేశం పార్టీ కూడా చాలా క్రియాశీలకంగా ఉంటూ ఆయన ఇక్కడికి వచ్చి ఏరువాకసాగాడు. నిజాయితీగా బతకాలని కోరుకోండి, ఎన్నేళ్ళలో సాగవు మీ కుయుక్తులు. 14 వచ్చింది. ఆ రోజు మళ్ళీ ఒక కూటమి కట్టాడు.